స్టార్ట్. జై శ్రీరామ్. ఆటో డ్రైవర్లందరికీ శుభాకాంక్షలు. 2009లో ఆటో యూనియన్ ప్రారంభించబడింది. 2011లో రిజిస్ట్రేషన్ చేయబడింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఆటో యూనియన్లో చురుకుగా పాల్గొనలేదు. కానీ ఈ తెలంగాణ, హైదరాబాద్ అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు 150 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. మేము ఇద్దరమే కాకుండా మా మిత్రులు, పాత మిత్రులు అందరూ ఒకసారి ఒక సందర్భంలో కలుసుకున్నప్పుడు యూనియన్ని రీఫార్మేషన్ చేయాలి, మళ్ళీ పునర్నిర్మించాలి అని చెప్పి మేము ఆలోచన చేసినాం. ఈ పునర్నిర్మాణంలో భాగంగా ఒక 3-4 తీర్మానాలు చేసుకున్నాం. అందులో మొట్టమొదటి తీర్మానం ఏంటంటే ఆటో మీటర్ల పెంపు. ఎందుకంటే ఈ ర్యాపిడో, ఓలా, ఉబర్ సంస్థలు వాళ్ళు ఆటో డ్రైవర్లకు సరైన ఫేర్ ఇవ్వడం లేదు అని చెప్పేది పెద్ద కంప్లైంట్. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు వేస్తే వాళ్ళు కూడా ధరలు వేస్తారు. ఈ ఆలోచన చేసి మేము ఏం చేసినామంటే ఆర్టికల్ 21 వైలేషన్ అయింది. అంటే రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ వైలేషన్ అవుతుంది. మన మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని చెప్పి మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే 2014 నుండి 25 వరకు దాదాపు 11 సంవత్సరాల నుంచి పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, సిఎన్జి రేట్లు పెరిగినాయి. మరి ఆర్టీసీ బస్సు ఛార్జీలు 6 సార్లు పెరిగినాయి. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 3 సార్లు పెంచారు. 2016లో మన తెలంగాణ అసెంబ్లీ ఎమ్మెల్యేల జీతాలు ఒక్కసారి పెంచారు. అది కూడా సాలిడ్గా పెంచుకున్నారు. 200% పెంచారు. 1,25,000 రూపాయలు ఉన్న జీతాన్ని 2,75,000 రూపాయలు చేసుకున్నారు మన ఎమ్మెల్యేలు. మరి అయ్యా, ఆర్టీసీ ఛార్జీలు 6 సార్లు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 3 సార్లు, మరి ఎమ్మెల్యేల జీతాలు ఒక్కసారి అంటే వాళ్ళు పెంచుకున్న పెంపు ఇంకో 10 ఏళ్ళ వరకు కూడా వాళ్ళకి సరిపోతుంది. అంత పెంచుకున్నప్పుడు ఆటో రిక్షా కార్మికులు ఏం చేశారు? డోర్ టు డోర్ సర్వీస్ చేసే ఏకైక సంస్థ ఆటో రిక్షా. క్యాబులు, ఆటో రిక్షా వాళ్ళే డోర్ టు డోర్ సర్వీస్ చేస్తారు. కాబట్టి మీరు ఈ రేట్లు పెంచాలి, ఆటో మీటర్ రేట్లు పెంచాలి అనే ఉద్దేశంతో నేను మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు ఫైల్ చేయడం జరిగింది. మానవ హక్కుల కమిషన్ వారు ఆ కేసును రిజిస్టర్డ్ కూడా చేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ మా ముందు ఉంది. ఎస్ఆర్ నెంబర్ వచ్చి 335825. ఈ మానవ హక్కుల కమిషన్లో ఈ కేసు రిజిస్టర్డ్ అయింది. త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. మీరు ఆటో డ్రైవర్లు ఇతరులను చూసి మోసపోవద్దు. ఎందుకంటే ఈ ఆటో సంఘాలు కొన్ని రాజకీయ వ్యవస్థతో ముడిపడి ఉన్న సంఘాలు చాలా ఉన్నాయి. ఈ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఆటో సంఘాలు పనిచేసే విధంగా వాటి యూనియన్ నాయకులు, అనుబంధ సంస్థల నాయకులు పనిచేస్తున్నారు. మనది నాన్ పొలిటికల్ యూనియన్, టోటల్గా నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. మాది టోటల్గా నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ మా యూనియన్. కాబట్టి ఒక్కసారి ఆటో డ్రైవర్లు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ ఆటో డ్రైవర్లకు తెలియదు, ఈ పొలిటికల్ అఫిలియేషన్ ఉన్న యూనియన్స్ అన్నీ వాటి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తాయి. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి బంద్ అంటారు. కొంతమంది ఏమో రకరకాల వాళ్ళ యొక్క వ్యాపారాలు, రాజకీయ ప్రయోజనాల కోసం బంద్ అంటారు. వీటిని నమ్మవద్దు. ఏది బంద్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం లేదు. మన న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థలో పాల్గొనాలి. అదేవిధంగా మన ఆటో డ్రైవర్లకు ముఖ్యంగా తెలియజేస్తుంది ఏంటంటే ఈసారి మేము రీఫార్మేషన్ చేశాం, పునర్నిర్మాణం చేశాం. ఈ పునర్నిర్మాణంలో భాగంగా ఆటో యూనియన్ని మొత్తం డిజిటలైజేషన్ చేశాం. అంటే మీరు ఉన్న చోటే మీ ఫోన్లోనే మా యూనియన్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. యూనియన్ యాప్ ద్వారా మీరు సభ్యత్వం తీసుకోవచ్చు. ఆ సభ్యత్వం తీసుకున్న తర్వాత మీకు ఉండే ప్రయోజనాలు ఏమంటే మీ జిల్లాలో, మీ రాష్ట్రంలో, జిల్లాలో, మీ మండలంలో, మీ చుట్టుపక్కల ఎంతమంది ఆటో డ్రైవర్లు జాయిన్ అయినారు అనేది తెలుస్తుంది. మీకు మీ ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకు ఒక అధ్యక్షుడినో
గౌరవ అధ్యక్షులను మీరే నియమించుకునే విధంగా అందులో ఫెసిలిటీస్ చేయబడ్డాయి. అదేవిధంగా ఆటో డ్రైవర్లుకి పోలీసులకు అనుసంధానం చేయబడింది. అదేవిధంగా ఆర్టీఓ అధికారులకు అనుసంధానం చేయబడింది. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులకు కూడా అనుసంధానం చేయబడింది ఈ యాప్లో. భవిష్యత్తులో ఈ విధంగా అనుసంధానం జరగడం వల్ల ఫైనాన్సర్లతో కూడా అనుసంధానం చేయబడుతుంది. మీకు ఏమైనా సమస్యలు ఉంటే న్యాయపరంగా ఎదుర్కొనే విధంగా ఈ యాప్లో తయారు చేయబడింది. మీకు ఖచ్చితంగా చట్టపరంగా న్యాయపరంగా మేము సహాయం చేస్తాం. దీంట్లో ఎటువంటి సందేహాలు వద్దు. కాబట్టి మీరు కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నో చేస్తున్నారు. మొన్న ప్రభుత్వం విడుదల చేసిన 20,000 ఎల్పిజి సిఎన్జి ఆటో రిక్షాల విషయంలో కూడా మొన్న ఈ మధ్య ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఆరోపణ ఏంటంటే 11 లక్షల ఒక యూనియన్ నాయకుడు మింగేసిండు అని చెప్పి ఆరోపణ ఉంది. ఇంకొక వీడియో కూడా వచ్చింది. ఆ నాయకుడు కూడా యూనియన్ నాయకుడే. మరి ఆయన కూడా 10-15 లక్షల రూపాయల దాకా సొమ్ము చేసుకున్నాడని తెలిసింది. మరి ఇది ఈ సొమ్మంతా ధరలు పెంచి బ్లాక్ మార్కెటింగ్ చేసి ఆటో డ్రైవర్లను మోసం చేసి సంపాదించారు. కాబట్టి యూనియన్ నాయకులని కూడా మీరు ఆలోచన చేసి ఎన్నుకోండి. ఆలోచన చేసి మీరు ఆ యూనియన్లలో కొనసాగండి. మీరు ఈ మీటర్ పెంపు విషయంలో మేము ఏదైతే రాజకీయంగా కాకుండా చట్టబద్ధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. చట్టబద్ధంగా మేము ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం. ఇది ఎక్కువ కాలం కాదు, ఒక 3-4 నెలల్లో డిసైడ్ అయిపోతుంది ఖచ్చితంగా. కాబట్టి మీరు కూడా ఓపికతో ఉండండి. మీరు లేనిపోని అపోహలు కలగజేసుకోవద్దు. మా యూనియన్ యాప్ తొందరలోనే ఇనాగరేషన్ అవుతుంది. కాబట్టి మీరు అందరూ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ధన్యవాదములు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। भाई आज हम लोग आपके सामने आने की वजह ये है कि हम लोग 2009 में जो है यूनियन स्टार्ट करे थे और हमारी यूनियन 2011 में रजिस्ट्रेशन हुई थी। तो उसके बाद जो है हम कुछ वजूहत की वजह से जो है हम हमारे कामों में मसरूफ़ होकर यूनियन को जो है वैसे ही रख दिए थे। लेकिन आज के हालात देखते हुए हमारे ऑटो वाले भाइयों के लिए जो बहुत सारे मसाइल खड़े हो गए। थोड़े बहुत लोगों का कहना ये था कि भाई आप लोग आओ, आप लोग काम करेंगे तो हम ऑटो वालों का जो है कुछ भला होगा बोलते। तो हम लोग जो इस हफ्ते में जो है फिर से जो है एक मीटिंग लगा के जो है नए तरीके से हम लोग जो हम हमारी यूनियन स्टार्ट करें। और इस यूनियन में जो है हम लोग इस वक्त जो है पूरा डिजिटल टाइप पे जो है हम लोग आज के दौर के हिसाब से जो है हम लोग कर रहे हैं। और इसमें मेन वजह यह है कि आज जो है हमारे को मीटर की जो है सख्त ज़रूरत है। मीटर जो है बढ़ाने की बहुत सख्त ज़रूरत है। क्यों बोलेंगे कि जो है करीब 11 साल से जो है हम लोग का जो है मीटर नहीं बढ़ा। हर जनों का जो है तनख्वाहें, हर जनों के जो चीज़ें सब इजाफा हो गई, लेकिन हमारे ऑटो का जो है मीटर में इजाफा नहीं हुआ। इसलिए जो है हम लोग एक ह्यूमन राइट्स में भी जो है अपने हक़ के खातिर हम लोग जो है केस डाले हैं ऑटो का मीटर बढ़ाने के लिए। क्यों बोलेंगे, आज तक जो है 11 से 12 मरतबा जो है डीजल, पेट्रोल, एलपीजी, सीएनजी पे जो है कीमतें बढ़ चुके हैं। और आरटीसी बस जो चल रही है शहर के अंदर स्टेट में, इसमें जो है 6 मरतबा बस में जो है किराए का इजाफा हो गया। और जो स्टेट गवर्नमेंट सर्वेंट है वो लोगों का जो है अब तक 3 मरतबा जो है तनख्वाह में इजाफा हो गया। और इसके साथ ही साथ जो है जो हमारे जो स्टेट के एमएलए है सेक्रेटरीट के अंदर जो 119 का इसमें जो आते हैं वो लोगों के तनख्वाह में जो है सिर्फ 1 मरतबा इजाफा हुआ कि जो है 163% जो है उन लोगों की तनख्वाह में इजाफा हुआ। अब 163% अगर पूछेंगे तो जो है वो लोग की तनख्वाह पहले जो है 1,25,000 रुपये थी। 2016 में जो है 2,75,000 रुपये जो है इसकी तनख्वाह कर चुके हैं। लेकिन हर कोई अपना अपना फ़ायदा देख रहा है, लेकिन हम गरीब ऑटो वालों का जो कोई भला करने के लिए राज़ी नहीं है। और जितने भी हमारे पास हैदराबाद शहर के अंदर जितने ऑटो यूनिट्स है वो लोग तकरीबन जो है अपने सियासी जमातों के साथ जुड़े हुए हैं। लेकिन हम जो है इंडिपेंडेंट जो है ठहर के हम जो है हमारे ऑटो के मसाइल हल करने के लिए जो है कोशिश और जद्दोजहद कर रहे हैं। और इसके साथ जो भरपूर आप लोगों का साथ रहा तो और बेहतर रहता। अब तक जो है हम लोग ऑटो यूनियन में रजिस्ट्रेशन भी जो है शुरू नहीं करें, क्योंकि डिजिटल मीटर स्टार्ट होने के बाद करेंगे बोल के। लेकिन पहले के भी काफ़ी सारे जो है हमारे मेंबरशिप हमारे पास ही है। लेकिन हमारे यूनियन में जो है पैसे लेना, पैसे करने का कोई मसला नहीं है। सिर्फ हम लोग ऑटो का भला चाहते हैं। और हमारे बहुत सारे भाइयों को जो हज़ारों भाइयों का हमारे बारे में मालूम है कि वो लोग का सबका कहना ये था कि एक बार आप लोग आ जाइए फील्ड के अंदर आ गए तो हमारा कुछ अच्छा होगा। क्योंकि हम इस नज़रिए से जो है ऑटो फील्ड को बचाने के नज़रिए से हम इसमें जो कदम फिर दोबारा रख चुके हैं। और इसके साथ ही साथ जो है अब
आते आते जो हम लोग जो है ये वुमेन राइट्स में केस भी कर चुके हैं। इंशाल्लाह अगर हो सका तो जो बहुत जल्द से जल्द जो है इसका मसला हल हो जाएगा। और इसके साथ ही साथ जो है हमारे और बहुत सारे मसाइल हैं। और हम जो डिजिटल जो मीटर करें हैं इसमें जो है ऑटोमेटिकली गवर्नमेंट के डिजिटल ऐप जो डाले हैं आपके फ़ोन के अंदर ही जो है आपका प्ले स्टोर में जो है आपका इसका आ जाएगा। और हमारा जो QR कोड भी रहेगा। इसमें जो है कोई ऐसे पैसे नहीं है कि जो किसी को 100 रुपये दे के नंबरशिप लेना है। सिर्फ हमारे नंबरशिप जो है नामिनी एक 10 रुपये का जो है आप डालेंगे तो आपका जो है कार्ड बन जाएगा आपके फ़ोन का। और इसके साथ ही साथ जो है हम लोग की जद्दोजहद पहली जद्दोजहद यही है कि ऑटो का मीटर बढ़ाया जाए। क्यों? अगर आज आप लोग जो है 8 घंटे काम करते थे, आज 12 घंटे भी काम करें तो जो है 400 रुपये से 500 रुपये 800 रुपये से बढ़ के जो है कमाई नहीं हो रही है। 8 घंटे 12 घंटे 16 घंटे काम करने के बावजूद में। क्यों? अगर ओला उबर रैपिडो जो है वो लोग भी ये बोल रहे हैं आप लोगों का जो मीटर बढ़ा तो हम भी बढ़ाएंगे। और तकरीबन गाड़ियाँ जो रैपिडो में और ओला उबर में चल रहे हैं। इस वजह से जो है हम लोगों को मीटर बढ़ाना बहुत सख्त ज़रूरी है। हम लोग जो है इसी वजह से आप लोगों के सामने आके जो इस बात को कायम रख रहे हैं। और इसी के साथ ही साथ और बहुत से मसाइल हैं। आगे चलते हुए जो हम पूरे मसाइलों को जो हल करने की कोशिश करेंगे। बस आप लोगों से यही कहना था। और हमारे ऑटो यूनियन का नाम है तेलंगाना ऑटो मोटर ड्राइवर यूनियन। और उसका पूरा शॉर्टकट अगर नाम लेंगे तो तम्बड़ू। तम्बड़ू का मतलब ये है कि छोटा भाई कि जो है हम भाई के नज़रिए से जो है हमारे यूनियन को आगे लेके जा रहे हैं। हमारे भाइयों का जो है तहे दिल से जो है बहुत बहुत शुक्रिया। अल्लाह हाफ़िज़।